థ్యాంక్ యూ మిత్రులారా. ఒక విషయం క్లారిఫై చేయాలి. నాకు పంపిన షెడ్యూల్ ప్రకారం హాఫ్ అన్ అవర్ ఉంది. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలకు వచ్చిన మిత్రులందరికీ జైడి. ఈ సమావేశంలో మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినటువంటి స్వేరు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు. ఇక్కడ నన్ను మాట్లాడమన్న అంశము కల్చరల్ అంబేద్కరిజం అనేటటువంటి టాపిక్ని మాట్లాడమని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే దక్షిణ భారతదేశము, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ మూవ్మెంట్కి ఒక కొత్త విశ్లేషణని తీసుకొని వచ్చినటువంటి ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది. అయితే కల్చరల్ అంబేద్కరిజం అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా దళిత సమాజం లోపల రాజ్యాధికారం అనేటటువంటి భావన, దానికోసం ఒక తపన విపరీతంగా పెరుగుతాం. అయితే ఈ సందర్భం లోపల కల్చర్ అంటే ఏంటిదో మనం కొంచెం అర్థం చేసుకుంటే, మీరు ఆకాంక్షిస్తున్నటువంటి రాజ్యాధికారం అనేటటువంటి భావన, స్వప్నం లేదా ఆకాంక్ష, అది ఒక వాస్తవ రూపం ఎట్లా దాల్స్తుంది అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఈ మాటలు నా సొంతమైనటువంటి మాట్లాడట్లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ అంబేద్కర్ వివిధ సందర్భాల లోపల, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట, ఈ దేశంలో, ఈ దేశానికి బయట వివిధ సందర్భాల లోపల మాట్లాడినటువంటి విషయాలనే ఇప్పుడు మేము ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే జనరల్గా దళితులు అనేక రకాలైనటువంటి పోరాటాల లోపల ఉన్నారు. అంటే స్వతంత్రంగా మనం చేసుకుంటున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. ఇవి కాకుండా దళితులు ఈ దేశంలో లెఫ్ట్ మూవ్మెంట్ తోటి కలిసి పనిచేస్తున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. ఇవేవి కాకుండా రావు గారి రాజ్యము, రెడ్డి గారి రాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యమాలు కూడా నడుస్తాము. అయితే ఈ సందర్భం లోపల స్వారోస్ అనేటటువంటి ఒక సంస్థ అంబేద్కరిజాన్ని తన ఆచరణాత్మకమైనటువంటి మార్గంగా తీసుకుపోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అనేక మంది అంబేద్కర్ అయితే కనపడతారు. ఒకడు అంబేద్కర్ మెడలో ఏప్రిల్ 14 నాడు అతిపెద్ద గజమాల వేస్తాడు. ఇంకొకడు బ్రహ్మకొద్ది పాలు తీసుకొని వచ్చి అంబేద్కర్ మీద పారబోస్తాడు. ఆయన ఊపిరాడకుండా ఆయన మెడ ఎదిగిపోయేటట్టు అది పెద్ద దండలేసి దాన్ని అంబేద్కరిజం అని ప్రచారం చేసేటటువంటి మనుషులు కూడా ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే 2014లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బాబు గారు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని నిర్మిస్తాము అని చెప్పాడు. నిజానికి ఆ మాట కంటే ముందుగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం లోపల చిన్న రాష్ట్రాలు ఏర్పడటానికి అవసరమైనటువంటి నిబంధనలను పేర్కొన్నాడు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ విషయాన్ని పొందుపరిచి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటిది కాదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తాము అని అనేక మంది ఆనందపడ్డారు. ఈ 2 రాష్ట్రాల లోపల ఇప్పటికి కూడా అట్లాంటి ప్రయత్నం ఏం జరగలేదు. జరగాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేటటువంటి చర్చ కంటే ముందు కల్చర్ అని అంటే జనరల్ గా మనుషులకు ఉండేటటువంటి విశ్వాసాలు,
నమ్మకాలు, వాటితో పాటు మనిషికి ఉండేటటువంటి కాసింత అయినటువంటి జ్ఞానం, ఈ వ్యక్తికి ఉండేటటువంటి నమ్మకాలు, విశ్వాసాలు వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటటువంటి ప్రయాణం లోపల తమ వ్యక్తిగతంగా ఉండినటువంటి జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించి సమాజం యొక్క అభివృద్ధికి, సమాజం యొక్క విముక్తి కోసం పోరాటం చేస్తారో దాన్ని మనం కల్చర్ అని అంటాం. జనరల్గా సంస్కృతి అని అంటే మనం ఏమనుకుంటాం అనంటే పండగ నాడు ఎద్దును కోస్తామా, దున్నం కోస్తామా, ఆవు కోస్తామా, లేకపోతే మంచి వెజిటేరియన్ భోజనాలను తింటామా, పట్టుబట్టల్ని కట్టుకుంటామా, పంచ కట్టుకుంటామా, పైన టవల్ వేసుకుంటామా, లేకపోతే హిందువులైతే ఒత్తిడి 2 ఒత్తులు పెట్టాలా, సాయంకాలం పెట్టాలా, ఉదయం పెట్టాలా, జీసస్ ముందు క్యాండిల్ వెలిగించాలా, లేకపోతే ఆయిల్ పోసి కోతులు వెలిగించొచ్చా, లేదా ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా మంది సంస్కృతి అని అంటే అనుకుంటారు. కానీ సంస్కృతి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే వ్యక్తులకు ఉండేటటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, ఆ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక జ్ఞానాన్ని రూపొందించి ఆ వ్యక్తికి ఉండేటటువంటి జ్ఞానం ఆధారంగా సమాజం ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని ఆ సమాజాన్ని తిరగలుగా ఉంటే తిరిగి నిటారుగా నిలబెట్టేటటువంటి దాన్ని కల్చర్ అని అంటాం. నేను ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథను తెలంగాణ ప్రాంతం లోపల అనేక సందర్భాల లోపల సుమారు దాదాపు నేను నా ఒక్కరిని ఒంటి చేతితోటి 50 బుద్ధిస్ట్ వివాహాలను జరిపించాను. ఈ వివాహాలు జరిగినటువంటి ప్రతి సందర్భం లోపల ప్రతి చోట చెప్తున్నటువంటి కథనే ఈ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా మొట్టమొదటిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఇంట్లో సపోజ్ మా తాతగారు మరణించారు. మా తాత మరణించిన తర్వాత 10వ రోజు 11వ రోజు దినాలో తద్దినాలో పెట్టడానికి మంచి దున్నను పోసాడు. దున్నను పోసి మాంసం పెట్టి కులపోలని, కులం పక్కోలని అందరినీ పిలిచి భోజనాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత ఇంట్లో పిల్లి ఉన్నది. ఈ పిల్లి పువ్వులు తినే దగ్గరికి వస్తూ ఉంది అని చెప్పి మా నాయన ఏం చేశాడు అని అంటే, అరే ఆ పిల్లిని తీసి గంప కింద గమ్మండ్రా అని అన్నాడు. మా చిన్నాయన పోయాడు, ఆ పిల్లిని తీసి గంప కింద గమ్మేశాడు. భోజనానికి వచ్చిన వాళ్ళు పిల్లితోటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా నాన్న మరణించారు. అప్పటికి మా జీవనం అనేటటువంటిది గ్రామం నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అంటే మా తాత మరణించినాడు, మా నాన్న తన గ్రామం లోపల ఈ కార్యం చేశారు. ఆ తర్వాత నేను మా నాన్న మరణించిన తర్వాత ఈ కార్యం చేయడానికి నేను హైదరాబాద్కు వచ్చాను. సేమ్ పరిస్థితి ఏమైంది అంటే హైదరాబాద్కు వచ్చిన దగ్గర తర్వాత కూడా మళ్ళీ గ్రామానికి మా నాన్న మరణించిన తర్వాత పోయి దినాలు తద్దినాలు చేసేటప్పుడు మళ్ళీ పిల్లి వస్తుంది అని చెప్పి, అరే పిల్లిని తీసుకొచ్చి కమ్మేసేయరా అని అన్నాను. మా తమ్ముడు ఆ పిల్లిని తీసుకొచ్చాడు, తట్ట కింద కమ్మేశాడు. ఈ విషయాన్ని నా కొడుకు గమనించాడు. ఆ కొడుకు గమనించిన తర్వాత వాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకో అమెరికాకో ప్రయాణం చేశాడు. సమాజం మారుతూ ఉంది, అవకాశాలు మారుతూ ఉన్నాయి. మారుతున్న కొద్దీ మనిషి ప్రయాణం గ్రామం నుంచి నగరాలకు, నగరాల నుంచి మహానగరాలకు ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన అమెరికాలో ఉంటా ఉన్నాడు నా కొడుకు. నేను మరణించాను. నేను మరణించిన తర్వాత నా కొడుకు ఈ 2 సార్లుగా చూసుకుంటూ వస్తున్నది ఏమిటి అని అంటే, తండ్రి మరణించిన రోజు దినాలు తద్దినాలు చేసే రోజు, బంధువులకందరికీ భోజనం ఏర్పాటు చేసే రోజు పిల్లిని గంప కింద కమ్మి పెట్టాలి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకున్నాను. ఈ అర్థం చేసుకొని ఏం చేశాడంటే, మరి అమెరికాలో ఉంటాడు కదా, పిల్లి కావాలి కదా అని ఆ న్యూయార్క్లో ఉండేటటువంటి ఒక పెద్ద మార్కెట్కి పోయాడు. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి జీవజాతులన్నీ కూడా న్యూయార్క్ మార్కెట్లో దొరుకుతాయి. ఆ మార్కెట్ కాడికి పోయి ఒక పిల్లిని తీసుకున్నాడు. ఆ పిల్లిని తీసుకొని వచ్చాడు. నాకు తద్దినాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసిన తర్వాత పిల్లిని గంప కింద కన్నాడు. ఆయన మిత్రుల్ని, బంధువుల్ని అందరిని పిలుచుకున్నాడు, భోజనం పెట్టాడు, అయిపోయాడు. అయితే ఇందులోనే ఒకడెవడో ఉంది, సరే ఇదంతా బాగానే ఉంది కానీ పిల్లిని గంప కింద కంపేంత వరకు మీరు భోజనం ఎందుకు పెట్టలేదు అని ఎవడో రైతు ఇస్తున్నాడు. సాంబార్ లాంటి ఆయన ఒక ఆయన అడిగాడు. అని అంటే నా కొడుకు ఏం చెప్పాడు అని అంటే, నాకు తెలియదు, మా తాత చనిపోయినప్పుడు మా నాన్న పిల్లిని గంప కింద కమ్మిన తర్వాతనే భోజనాలు ఏర్పాటు చేశాడు. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను పిల్లిని గంప కింద కమ్మితే మాత్రమే భోజనాలు జరపాలి అనేటటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది. ఈ
ఈ సాంప్రదాయము భారతీయ గొప్ప హిందూ సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి పిల్లిని గంప కింద కలిపితే తప్ప మనం భోజనాలు పెట్టలేము అనేటటువంటి దాన్ని తీసుకున్నాం. అయితే మిత్రులారా, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అనంటే, నా కొడుకుకు ఒక విశ్వాసం మాత్రమే ఉన్నది. ఆ విశ్వాసం కూడా సైన్స్ పైన ఆధారపడినటువంటిది కాదు, ఆ నమ్మకం కూడా సైన్స్ పైన ఆధారపడినటువంటిది కాదు. తను వ్యక్తిగతంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని ఎక్కడా వాడలేదు. చాలా మూర్ఖంగా ఇట్లా సాంప్రదాయం కొనసాగుతా ఉంది, ఆ సాంప్రదాయాన్ని నేను జరపాలి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా ప్రవర్తించాను. అయితే భారతదేశం లోపల కూడా ఈ పిల్లులు నమ్మేటటువంటి సాంప్రదాయం 3000 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తా ఉంది. 3000 సంవత్సరాలుగా పిల్లుల్ని గంపల కింద కమ్ముతా ఉన్నారు. మనం పిల్లులం. ఈ పిల్లుల్ని గంపల కింద కమ్మి పెట్టేటటువంటి పద్ధతికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసి మనిషికి ఒక జ్ఞానాన్ని, విచక్షణని, ఆలోచనని, భౌతికమైనటువంటి పునాదుల పైన ఆధారపడినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి అని చెప్పి గంపలన్నింటినీ బద్దం చేసి భారతదేశాన్ని విముక్తం చేసేటటువంటి ఒక మార్గాన్ని తీసుకొని వచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ who blocked the entire Hindu traditional society. ఈ సాంప్రదాయక విశ్వాసాల లోపల ఎటువంటి హేతువాదం లేదు, ఎటువంటి సైన్స్ లేదు, అన్ని పచ్చి మూఢనమ్మకాలు, ఏ ఆచరణని, ఏ సాంప్రదాయాన్ని కూడా ప్రశ్నించవద్దు అని చెప్పినటువంటి ఒక పద్ధతిని మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బద్దలు కొట్టి చూపెట్టాడు. ఆ విషయం నుంచి మనం ఈ భారతదేశాన్ని చూడటానికి ఎట్లాంటి సంస్కృతిని మనం ఆలోచన చేసుకోవాలి, ఎట్లాంటి సంస్కృతిని మనం ఆచరణాత్మకంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తాం. అయితే మిత్రులారా, ఈ సందర్భం లోపల ఇంకా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని అంటే, భారతదేశాన్ని ఇప్పటి వరకు చూసిన వాళ్ళంతా కూడా తల కిందికి కాలు పైకి పెట్టి చూశారు. మీరు యాక్చువల్గా ఈ హాల్ లోపల తల అంతా నిటారుగా పెట్టారు, కాళ్ళు మాత్రం కిందికి ఉన్నాయి, మంచిగా కూర్చొని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకవేళ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇప్పుడు ఈ వేదిక వైపు చూస్తే మీరు కరెక్ట్ గా ఉన్నట్ట, లేకపోతే ఈ ఉన్న హాల్ కరెక్ట్ గా ఉన్నట్ట? ఏది కరెక్ట్ గా ఉన్నట్టు? ఏది కరెక్ట్ గా ఉన్నట్టు? హాల్ కరెక్ట్ గా ఉన్నది. మనం తలకిందులుగా చూస్తా ఉన్నాం సమాజం. సరిగ్గా ఈ సమాజాన్ని తలకిందులుగా చూసేటటువంటి పద్ధతి భారతదేశంలో వ్యవస్థీకరించినటువంటి హిందూ సాంప్రదాయం అనేటటువంటిది ఇప్పటికీ భారతీయ సమాజాన్ని తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి చూస్తూ వస్తాం. తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి చూస్తున్నప్పుడు తను మాత్రం కరెక్ట్ గా ఉన్నాడు, సమాజం కరెక్ట్ గా లేదు అనేటటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. తను మాత్రమే కరెక్ట్ గా ఉన్నాడు, సమాజం కరెక్ట్ గా లేదు అనేటటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. సరిగ్గా ఈ భారతదేశం లోపల మతాలు, మత విశ్వాసాలు, జ్ఞానాలు, ఆ తర్వాత అకాడమిక్స్, జర్నలిజం, సినిమా ఇండస్ట్రీ, కల్చరల్ ఇండస్ట్రీ, మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు, సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ భారతదేశాన్ని ఇప్పటికీ తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి చూస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా అరే నువ్వు తల కిందికి పెట్టి సమాజాన్ని చూస్తా ఉన్నావు, ఇట్లా చూసినప్పుడు సమాజం నీకు తప్పుగా కనిపిస్తుంది, కానీ నువ్వు పొరపాటుగా ఉన్నావు అనేటటువంటి విషయం నీకు అర్థం కాదు అని చెప్పి మొట్టమొదటిసారి మనిషిని నిటారుగా నిలబెట్టినటువంటి వాడు భారతదేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్. He is only one among all the intellectuals of Indian society. Not only Indian society who understand the Indian society from the outside of India. భారతదేశానికి బయట నుంచి భారతదేశం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ దేశానికి వచ్చినటువంటి మేధావులు అందరూ తల కిందికే పెట్టారు, కాలు పైకి పెట్టి చూడటం మొదలు పెట్టారు. నేను ఈ సందర్భంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటా. ద గ్రేట్ సైంటిస్ట్, మొత్తం ఈ విశ్వము విశ్వాంతరాల యొక్క రహస్యాలను ఛేదించినటువంటి ఐన్స్టీన్ అనేటువంటి ఒక మహానుభావుడు ఈ విశ్వానికి సంబంధించినటువంటి సృష్టి రహస్యాలను మొత్తం ఛేదించాడు అనేటువంటి ఒక నమ్మకం ఉన్నారు. yes he understands this universe. ఈ విశ్వాన్ని మొత్తం అర్థం చేసుకున్నటువంటి వాడు ఐన్స్టీన్. ఈ విశ్వం మొత్తం అర్థమైనా సరే ఐన్స్టీన్ కు ఒక్క భారతదేశం మాత్రం అసలుకే అర్థం కాలేదు. ఇది నేను ఉత్తగా మాట్లాడుతున్నటువంటి విషయం కాదు. భారతదేశాన్ని
తొలగించుకోండి, ఆయన వాడింది కాబట్టి నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఈ గాంధీ ఒక్కడు మాత్రమే భారతదేశం లోపల ఐన్స్టీన్ కనపడ్డాడు. ఈ ఐన్స్టీన్ గాంధీ అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి ఒక గొప్ప విలువను చేకూర్చాడు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ ఐన్స్టీన్ భారతదేశం లోపల బుద్ధుడు కనపడలేదు, భారతదేశం లోపల పూలే కనపడలేదు, భారతదేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ కనపడలేదు, భారతదేశం లోపల కోటాను కోట్ల మంది ఈ అంతరాలతో కూడినటువంటి సమాజాన్ని బద్దలు కొట్టి మానవ సమాజాన్ని విముక్తం చేయటం కొరకు అతి చిన్న ప్రదేశం లోపల ఒక విప్లవ గీతం పాడినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఐన్స్టీన్కి తెలియదు. విశ్వమంతా అర్థమైనటువంటి ఒక మహామానవుడికి భారతదేశంలో ఉండినటువంటి రహస్యాన్ని ఛేదించేటటువంటి అవగాహన లేకుండా పోయింది. సరిగ్గా ఇక్కడ ఈ ప్రపంచం గురించి అందరూ మాట్లాడుతున్నట్టుగానే, ఈ భారతదేశం గురించి అందరూ మాట్లాడుతున్నట్టుగానే అందరూ ఐన్స్టీన్ లాగానే విశ్వం అంతా చూడటానికి 1000 కళ్ళతోటి 1,00,000 కళ్ళతోటి జ్ఞానాన్ని వాడారు. కానీ భారతదేశాన్ని చూడటానికి మాత్రం వాళ్ళ జ్ఞానం అంతా కూడా కరుడు కట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. 1970 నుంచి భారతదేశాన్ని చూడటానికి ఒక సరి అయినటువంటి స్పెక్టకల్స్, నేను ఇట్లా చూస్తే మీరు నాకేం కనపడట్లేదు, ఇది పెట్టుకున్నప్పుడు నాకు ఒక స్పష్టత వస్తాం. ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా తప్పుడు అద్దాలను పెట్టుకొని చూశారు. 70 నుంచి భారతదేశాన్ని చూడటానికి అంబేద్కర్ అనేటటువంటి అద్దాలను పెట్టుకున్నారు. ఇవి లెన్స్ కార్ట్ అద్దాలు కావాలి. అంబేద్కర్ ఈ అంబేద్కర్ అద్దాలు భారతదేశాన్ని ఒక క్లియర్ విజన్ తోటి, ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి, అండర్స్టాండింగ్ తోటి చూసేటటువంటి ఒక పరిస్థితిని ఇచ్చారు. 1970 లోపల భారతదేశం, 70 కంటే ముందుగానే 60 లోపల ఈ భారతదేశం అనేటటువంటిది కలోనియల్ రూల్ చేసినటువంటి దేశాల లోపల అత్యంత వెనుకబడినటువంటి దేశం. ఇప్పుడిప్పుడే ప్రపంచ రాజకీయాల లోపల చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి దేశం. ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఒక స్కాలర్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. ఆ వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగి ఆ నుంచి కారులో పోతా ఉంటే చాలా చోట్ల ఆమె కనిపించింది ఏంటి అంటే ఒకే ఒక్క మనిషి విగ్రహం. ఆ విగ్రహం వేలు ఆకాశం వైపు చూపిస్తా ఉంది, చేతిలో నోట్బుక్ ఉన్నది, బూట్లు వేసుకున్నాడు, షూట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు. ఆమె ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఆమెకు దేశం పట్ల ఉండినటువంటి అవగాహన మొత్తం కూడా బద్దలైపోయింది. ఇట్లాంటి విగ్రహాలను లండన్ లో చూడవచ్చు, అమెరికాలో చూడవచ్చు, కానీ భారతదేశం లోపల గోచీలు కట్టుకునే మనుషులు కనిపిస్తారు, కానీ సూటు బూటు వేసుకునేటటువంటి మనుషుల్ని చూడటం మొట్టమొదటిసారి, అది విగ్రహం రూపం లోపల చూడటం మొట్టమొదటిసారి. 2 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ఒక విగ్రహం కనపడ్డది, ఆ తర్వాత ఇంకో విగ్రహం కనపడ్డది, ఆ తర్వాత ఇంకో విగ్రహం కనపడ్డది. ఆమెకు తెలియని విషయం ఏంటిది అని అంటే ఈ ప్రపంచంలో జీసస్ కు లేవు, మహమ్మద్ కు లేవు, గాంధీకి లేవు, ఇందిరాగాంధీకి లేవు, ఈ దేశంలో మార్క్స్ లేవు, కానీ ఒకే ఒక్క వ్యక్తి లక్షలాది విగ్రహాలతో రూపంలో మలిసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ లక్షలాదిగా మలిసినటువంటి విగ్రహాలని చూసిన తర్వాత గాంధీ పైన చేయాలనుకున్నటువంటి అధ్యయనాన్ని ఆపుకొని తిరిగి అంబేద్కర్ పైన అధ్యయనం చేయాలి అని చెప్పి మొదలుపెట్టి చూసిన తర్వాత ఆమె మొట్టమొదటిసారి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి గాంధీ అని అనుకున్నది కాబట్టి గాంధీని కలుద్దామని సాయంకాలం 7 గంటలకు ఆయన ఆశ్రమానికి పోయారు. ఆశ్రమానికి పోయిన తర్వాత గాంధీ కార్యక్రమాలన్నీ 5 గంటలకు ఆగిపోతాయి. సంధ్యావందనం చేసుకుంటాడు, ఆయన ఏకాంత సేవలోకి వెళ్ళిపోతాడు. అడిగి పోయిన తర్వాత ఇప్పుడు కలవటం కుదరదు, రేపు 7 గంటలకు రండి అని అంటాడు. సరే తీయని చెప్పి ఆ నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమానికి ఇంకా బాగా ఇంపార్టెంట్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే వాళ్ళకున్న అవగాహన లోపల నెహ్రూ కనపడ్డాడు. నెహ్రూ దగ్గరికి వెళ్ళిపోయేసరికి రాత్రి 9 గంటలైంది. 9 గంటలు పోయేసరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం ఏంటి అని అంటే నెహ్రూ గారు పెద్ద రొమాంటిసిస్టు, ఆయన ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు, ఆయన లిబరల్ గా ఉంటాడు, ఆయన లిబరలిస్టు, క్యాపిటలిస్టు, సర్వంతర్యామి, కానీ బయటికి మాత్రం ఆయన సోషలిస్ట్ లాగా కనిపిస్తాడు. ఆడికి పోగానే ఆయన మంచి పార్టీ లోపల ఉన్నాడు, చలో రండి పార్టీలో జాయిన్ రండి, మీకు ఏ విషయాలు కావాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమెరికన్ స్కాలర్స్ కు ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఏదైనా పని చేస్తే భారతీయుల లోపల దళితుల్లాగా చేయరు, దళితుల్లో మాలామాదిగల్లా దరిద్రంగా వర్క్ చేయరు. ఈ అమెరికన్ స్కాలర్ కాబట్టి తాగుతూ చేసేటటువంటి పరిశోధన కంటే తాగకుండా చేసేటటువంటి పరిశోధన కొంచెం విలువైనదిగా ఉండవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకు అంటే తాగితే ఎమోషనల్ అవుతాడు, ఈ నరాలన్నీ ఉత్తేజితం అవుతాయి, వాడు నిజం చెప్తుండో అబద్ధం చెప్తుండో తెలియదు కాబట్టి లేదు నేను రేపు వస్తాను అని చెప్పి ఆ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత భారతదేశం లోపల 30% జనాభా ముస్లింలు ఉన్నారు. ముస్లింల యొక్క ప్రతినిధిగా జిన్నా ఉన్నాడు. జిన్నాని కూడా అధ్యయనం చేయకుండా భారతదేశం గురించి తెలుసుకోవడం అంత పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పి జిన్నాల దగ్గరికి పోయేసరికి రాత్రి 10:30 గంటలైంది. ఈయనను మించినటువంటి లిబరలిస్టు ఆయన రకరకాలైనటువంటి కార్యక్రమాల లోపల ఉన్నాడు. చలో రండి, జాయిన్ విత్ us, విల్ హ్యావ్ ఎ డైలాగ్ అండ్ డిస్కషన్ అని అన్నాడు. ఈమె అక్కడ కూడా చెప్పింది, నాకు ఇది లేదు, అలవాటు లేదు, నేను రాను అని అన్నాను. ఆ తర్వాత సరిగ్గా మరి ఏం చేయాలి అని అంటే గాంధీ అయిపోయాడు, నెహ్రూ అయిపోయాడు, జిన్నా అయిపోయాడు. ఈ దేశం లోపల అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతోటి హోరాహోరి పోరాడినటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్ ఉన్నాడు. ఆయన అక్కడెక్కడో కోటేసుకొని కనపడ్డాడు, డ్రైవర్ ద్వారా తెలుసుకున్నది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాము అని చెప్పి డ్రైవర్ని అడిగితే డ్రైవర్ ఏం చెప్పాడు అని అంటే, అమ్మ వీళ్ళందరూ పండుకోవచ్చు కానీ ఆయన మెలుకతోటి ఉంటాడు అని చెప్పి నాకు ఒక విశ్వాసం నమ్మకము ఉన్నది అని. నేను మొట్టమొదటిసారి విశ్వాసం నమ్మకం దగ్గర స్టార్ట్ చేశాను మిత్రులారా. డ్రైవర్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఒక విశ్వాసం నమ్మకము ఒక జ్ఞానము ఉన్నాయి. ఏంటిదా జ్ఞానం అంటే రాత్రి 12:30 గంటలకు వెళ్ళినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ మేలుకతోటి ఉంటాడు. ఆయన మందులో ఉండడు, విందులో ఉండడు, పొందులో ఉండడు. ఆయన పుస్తకాలతోటి మాత్రమే ఉంటాడు, జ్ఞానాన్వేషణ చేస్తా ఉంటాడు. సరిగ్గా రాత్రి 12:30 గంటలకు అక్కడికి పోయేసరికి ఆ బొంబాయి నగరం లోపల వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి, చీకటి అలవరించి ఉన్నది. కానీ ఒకే ఒక్క గృహం, రాజగృహము దేదీప్యమానమైనటువంటి కాంతులతోటి వెరజల్లుతా ఉన్నది. ఆ గదిలోకి ప్రవేశించిన తర్వాత చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల పక్కన అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ రాత్రి 12:30 గంటలకు అధ్యయనం చేస్తూ కనిపించారు. మొట్టమొదటిసారిగా పరిశీలన ఏంటంటే 5 గంటలకు లోపలికి వెళ్ళిపోయే గాంధీని చూశాను, 9 అయితే విందులో ఉండేటటువంటి నెహ్రూను చూశాను, 10 గంటలైతే విందు పొందులో ఉండేటటువంటి జిన్నాని చూశాను. కానీ రాత్రి 12:30 గంటలకు కూడా పుస్తకాలతోటి అధ్యయనం చేస్తా ఉండు అని అంటే ఇట్లాంటి వ్యక్తి భారతదేశంలో ఉండవలసిన వాడు కాదు, యూరోప్ యొక్క సమాజం లోపల ఉండాల్సినటువంటి ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. ఐ కెన్ హ్యావ్ ఎ డైలాగ్ విత్ హిమ్ అని చెప్పి ఆయనతో కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఆయన కలవలేదు, ఆయన కలవలేదు, ఆయన కలవలేదు, ఆయన కలవలేదు, కేవలం మీరు మాత్రమే ఇప్పటి వరకు మేలుకతోటి ఉన్నారు, కారణం ఏంటిది అని అంటే, ఈ దేశం లోపల గాంధీ పడుకోవచ్చు, నెహ్రూ పడుకోవచ్చు, జిన్నా పడుకోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళ ప్రజలకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ నా దేశం లోపల నా దళితులు, నా జాతి ప్రజలంతా కూడా ఇప్పుడు నిద్రిస్తా ఉన్నారు. నేను మేలుకతో ఉండకపోతే వాళ్ళకు జరిగేటటువంటి కీడు ఇప్పటి వరకు జరిగినటువంటి తరాల చరిత్ర కీడు కంటే కూడా అతి భయంకరమైనటువంటి కీడు జరిగే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు నేను మేల్కొని ఉంటాను, నేను మేల్కొన్నప్పుడు వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు అని. మిత్రులారా, ఈ విషయాన్ని ఎందుకు నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, కల్చర్ అని అంటే నువ్వు ఏం తింటావు, ఏం తాగుతావు, ఎట్లాంటి బట్టలు కట్టుకుంటావు, ఏం భాష మాట్లాడతావు, నీ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, వీటి అన్నింటి నుంచి సమాజాన్ని చూసేటటువంటి ఒక గొప్ప విషయమే అని చెప్పినప్పటికీ కూడా అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతకారులు, తత్వవేత్తలు మాట్లాడినటువంటి విషయం ఏంటి అని అంటే కాన్షియస్నెస్ అని అన్నారు. వాట్ ఇట్ ఈస్ కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ అంటే స్పృహతో ఉండటం. మనమందరికీ సెంట్లు కొట్టుకునే స్పృహ ఉంటుంది, మనందరికీ బట్టలు వేసుకునే స్పృహ ఉంటుంది, మనందరికీ బంగారం వేసుకునే స్పృహ ఉంటుంది, మనందరికీ గిచ్చితే నొప్పి వేసే స్పృహ ఉంటుంది. కానీ ఈ శరీర స్పృహ ఉంటుంది తప్ప మానసిక స్పృహ, జ్ఞాన స్పృహ అనేటటువంటిది మనకు ఆ స్కాలర్ని కారులో తిప్పినటువంటి డ్రైవర్కు కూడా ఉంటుందంత అధమమైనటువంటి స్థితిలో ఈ దేశం లోపల. ఎవరైనా ఈ హాల్ లోపల వివిధ వృత్తులలో ఉండినటువంటి మనుషులుంటే మీరు బాధపడ్డా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వ్యక్తుల యొక్క చర్మాలు ఏనుగు కంటే దొడ్డవైనటువంటి, ఈ హాల్లో కూర్చున్నటువంటి, ఈ హాల్ బయట కూర్చున్నటువంటి రిజర్వేషన్ ఫలితాలు పొందినటువంటి వ్యక్తుల యొక్క మనస్సులు పనిచేయటం ఆగిపోయి 3000 సంవత్సరాలైంది. ఇప్పుడు వాటిని పనిచేసేటటువంటి ప్రయత్నాన్ని మాన్యవర్ కన్షీరామ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ మధ్య కాలంలోనే ఒక మిత్రుడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే దళిత ఉద్యమంతో పనిచేస్తున్నటువంటి మిత్రుడు కన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఒక పోస్టు పెట్టాడు. ఇది ప్రత్యక్షంగా నేను విన్నది కాదు,
కానీ నేను చదివి తెలుసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, ఆయన పెట్టినటువంటి విషయం ఏంటిది అని అంటే, మాన్యువర్ కాంశీరామ్ విజయవాడకు వచ్చాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఈ ప్రచారానికి విజయవాడ ప్రెస్ క్లబ్ లోపల ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రెస్ లో ఉండినటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో ఉండే వాళ్ళంతా రిపోర్టర్లంతా కమ్మ రిపోర్టర్లు, బ్రాహ్మణ రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళు కాంశీరామ్ని ఏమడిగారు అని అంటే, ఆల్రెడీ విపి సింగ్ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా రాజకీయాలను నిర్మించేటటువంటి ఒక ప్రయోగం నడుపుతా ఉన్నాడు. ఎందుకు అని అంటే, నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఒక అలయన్స్ ని ఇక్కడ కమ్మల్ నాయకత్వం వహిస్తా ఉన్నారు, ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తా ఉన్నాడు. కాబట్టి మీలాంటి వ్యక్తులు కూడా మీరు ఎందుకు విపి సింగ్ తోటి కలవలేదు అని అన్నా. అంటే కాంశీరామ్ ఏం చెప్పారు అని అంటే, విపి సింగ్ అనేటటువంటి వాడు ఒక పెట్టుబడిదారుల యొక్క బానిస, ఈ దేశాన్ని పెట్టుబడిదారులకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బానిసతోటి నేను కలవను అని. ఆ తర్వాత సరే మీరు విపి సింగ్ లాంటి వాళ్ళతోటి కలవకపోవచ్చు, కానీ భారతదేశం లోపల 70ల నుంచి నిజానికి ఒక రకంగా మీకంటే ముందు నుంచే ఈ దేశం లోపల బ్రాహ్మణ కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పాశ్వాన్ ఉన్నాడు. ఆయన దళితుడే కదా, ఆయనతోటి మీరు కలిసి ఎందుకు పనిచేయరు అని అన్నారు. అనంటే కాంశీరామ్ ఏమన్నారు అని అంటే, పాశ్వాన్కు చాలా చరిత్ర ఉంది, ఆయన చరిత్ర అంతా బానిస చరిత్ర, ఆయన బ్రాహ్మణులకు బానిస అని అన్నారు. అందులో నుంచి ఎవడో ఉండి ఆయన బానిసే ఈయన బానిసే కానీ మరి నువ్వేంటి అని అన్నాను. అనంటే నేను బహుజనులకు బానిసగా ఉండదలుచుకున్నా, బహుజనులకు బానిసగా మరణించదలుచుకున్నా. I want to be die as a slave for the Bahujan society, not to be a slave for the capitalism, not to be a slave for the Brahmanism. This is what actually Baba Saheb Ambedkar told us. నాకు ఈ దేశం లోపల ఇద్దరు శత్రువులు ఉన్నారు, సామ్రాజ్యవాదము నా శత్రువు, బ్రాహ్మణిజము నా శత్రువు. ఈ రెండింటికి వ్యతిరేకంగా నేను చేసేటటువంటి ఒక మహాయుద్ధాన్ని కొనసాగిస్తాను అన్నాడు. ఇంత పెద్ద థియరిటికల్ ఇష్యూని కాంశీరాము ఒక ఆర్డినరీ స్టింగర్కు, రిపోర్టర్కు కూడా అర్థమయ్యే విధంగా తన రాజకీయ మహాయజ్ఞాన్ని, ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద కాన్షియస్నెస్, సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ, సాంస్కృతికమైనటువంటి స్పృహ, ఈ స్పృహలన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండేటటువంటి విశ్వాసాలపైన, నమ్మకాలపైన, జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. భారతీయ సమాజం అంతా కూడా బ్రాహ్మణీయమైనటువంటి సమాజం. భారతీయ సమాజాన్ని బద్దలు కొట్టేటటువంటి ఆలోచన నీ మెదడు లోపల లేకుండా ఈ భారతీయ సమాజాన్ని ఇప్పటికీ తలకిందులుగానే ఉన్నది, దాన్ని నిటారుగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఎవరూ చేయరు. ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు సాధ్యమైనంత మంది మనుషుల్ని, సమూహాన్ని రాజకీయ రంగంలో నిటారుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు, సామాజిక రంగంలో నిటారుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు, సాంఘిక ఇక సాంస్కృతిక రంగం లోపల నిటారుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, బుద్ధుడు ప్రయత్నం చేశారు. ఈ దేశం లోపల 130 కోట్ల మంది జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. ఇప్పటికీ మనం 3 కోట్ల మందిని బహుశా నిటారుగా నిలబెట్టి ఉండవచ్చు. ఇంకా మనం నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు 127 కోట్ల మంది ఉన్నారు. ఈ 127 కోట్ల మందిని తలపైకి కాళ్ళు కిందికి నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం మీరు చేయకుండా ఈ దేశంలో జరిగేటటువంటి ఏ పోరాటము, ఏ ఉద్యమము, ఏ సమూహానికి ఈ దేశాన్ని విముక్తం చేసేటటువంటి లక్ష్యం ఉండదు. అయితే మిత్రులారా, ఈ కల్చరల్ పాలిటిక్స్ అనే దానికి సంబంధించినటువంటి చర్చలంతా కూడా ప్రపంచం వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కల్చరల్ పాలిటిక్స్ లేదా కల్చర్కు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి ఉంటాయి. టైం ఉందా అండి? ఒక 5 మినిట్స్. ఈ కల్చరల్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి 3 రకాలు ఉంటాయి. ప్రపంచం అంతా కూడా కల్చరల్ పాలిటిక్స్ ని అధ్యయనం చేసినటువంటి మనుషులు ఏం చెప్తారు అని అంటే, సమాజాలు, మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి, సమాజంలో ఏమి జరుగుతుందో ఏమాత్రము తెలియనటువంటి మనుషులు. రెండవది, సమాజంలో జరుగుతున్నటువంటి విషయము కూసింత తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు, కానీ అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు అనుకుని వదిలేసేవారు. మూడో రకమైనటువంటి మనుషులు సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ప్రభావితం చేసేటటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థల్లోకి మనం భాగస్వామ్యం కాకుండా ఈ సమాజాన్ని మనం మార్చలేము అని కోరుకునేటటువంటి మనుషులు. భారతదేశం లోపల కూడా ఇట్లాంటి అధ్యయనాలు జరిగాయి.
భారతదేశం లోపల 80లకు ముందు జరిగినటువంటి అధ్యయనాల లోపల దేశంలో ఉండినటువంటి దళితులంతా కూడా నేను మొట్టమొదటిసారి చెప్పినటువంటి తరగతి కిందికి వస్తా. 1990 తర్వాత భారతదేశం లోపల ఉన్నటువంటి దళితులు ఈ మొదటి తరగతి నుంచి 2వ తరగతికి ప్రయాణం చేయకుండా డైరెక్ట్ 3వ తరగతి లోపల అడ్మిషన్ తీసుకున్నారు. ఈ దేశపు రాజకీయాన్ని సమూలంగా మార్చేటటువంటి ఒక ప్రయాణం లోపల ఉన్నారు. ఇప్పుడు ఈ స్పృహ అనేటటువంటి విషయం కేవలం రాజకీయ రంగానికి సంబంధించిన విషయంలో మాత్రమే మీరు ఆలోచిస్తా ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా వ్యక్తిగతంగా, నేను స్ట్రాంగ్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డగా, నేను స్ట్రాంగ్ గా కన్షీరామ్ బిడ్డగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటిది అని అంటే కేవలం మీరు రాజకీయాన్ని మాట్లాడటం ద్వారా మాత్రమే ఈ దేశాన్ని మీరు విముక్తం చేయలేరు. మీరు చూడండి, బ్రాహ్మణులు అనేటటువంటిది ఒకే రకంగా పనిచేయదు. వాడు త్రిశూలాలు పట్టుకొని ఉంటాడు, అంటే 3 శూలాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే 3 శూలాలు కాదు, వాళ్ళు 10 చేతులు 10 తలల యొక్క మనుషుల్ని కూడా క్రియేట్ చేశారు. వాట్ యాక్చువల్లీ ఇట్ సింబలైజెస్ అంటే ఒకే ఒక్క మార్గం కాదు, దశావతారాలు దశ మార్గాలతోటి ఈ భూమండలాన్ని మొత్తం కూడా మేము ఏలుతున్నాము, నిర్దేశిస్తున్నాము, నియంత్రిస్తున్నాము అని చెప్పడం. కాబట్టి భారతదేశంలో మన దళితులు ఈ దేశం యొక్క తలరాతని మార్చాలని కోరుకున్నటువంటి మనుషులు ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండినటువంటి మల్టీ డైమెన్షనాలిటీ యూ కాంట్ అబ్జర్వ్ ఇన్ ఎనీ క్యాండిడేట్. 2000 సంవత్సరాల భారతదేశపు ఇంటలెక్చువల్ హిస్టరీ తీసుకుంటే ఒక రకంగా చెప్పాలి అంటే బుద్ధుడికి లేదు, అంబేద్కర్కు ముందు అంబేద్కర్ తర్వాత ఈ దేశం లోపల మల్టీ ఫ్యాసిటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక్క మనిషిని మనం చూపించలేదు. కారణం ఏంటిది అంటే భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినటువంటి ఒక 500 మంది అప్పర్ కాస్ట్ బ్రాహ్మణులను మీరు తీసుకున్నాం, లేదా బ్రాహ్మణేతరమైనటువంటి మేధావుల్ని రాజకీయ నాయకులను తీసుకున్నాం. వీళ్ళందరూ మహా అంటే చదువుకున్నటువంటి చదువులు ఏంటిది అని అంటే LLB చదివారు. ఆ LLB కూడా డబ్బులు కట్టి లండన్ లోపల చదివారు, రకరకాలైనటువంటి దేశాల లోపల చదివారు. ఈ దేశం లోపల మాస్టర్స్, PhD, LLB, లా, హిస్టరీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లిటరేచర్ సర్వంతర్యామిని చదివినటువంటి ఒకే ఒక్క మనిషి, దేదీప్యమానంగా వెలుగుతున్న ఒకే ఒక్క వ్యక్తి బాబాసాహెబ్. డబుల్ పీజీ, ఆయన 2 PhDలు చేశాడు, 2 PhDలు రీసెర్చ్ చేశాడు, 2 PhDలు హానరరీ డిగ్రీస్ ఇచ్చాడు. చరిత్రని, సామాజిక శాస్త్రాన్ని, రాజకీయాన్ని, ఆర్థిక శాస్త్రాన్ని, న్యాయ శాస్త్రాన్ని, సాంప్రదాయ మత గ్రంథాలని, భాషా శాస్త్రాలని ఆయన చదవనటువంటి ఏరియా ఈ దేశం లోపల, ప్రపంచం లోపల ఎక్కడా లేదు. ఆయన బెర్ట్రాండ్ రస్సెల్ గురించి రాస్తాడు, బుద్ధుడి గురించి రాస్తాడు, మార్క్స్ గురించి రాస్తాడు. ఈ విశ్వపు యొక్క మార్గాలని వివిధ దశల లోపల మార్చినటువంటి మనుషులు అందరిపైన ఒక రకమైనటువంటి దృష్టి, స్పృహ, కాన్షియస్నెస్ ఉండినటువంటి ఒకే ఒక్క మనిషి. 30 కోట్ల మంది దళితుల యొక్క మెదడు 3000 సంవత్సరాల నుంచి ఆగిపోయినా ఒకే ఒక్క మెదడు 30 కోట్ల జీవితాల భవిష్యత్తుని మార్చేటటువంటి ఒక ప్రయత్నం చేసింది. There is only one man. He is only the one man who influenced the Indian society. Not only the Dalits, not only the women, not only the Bahujana or OBC communities, the entire whole society can be transformed, can be liberated only by the Ambedkar ideology, only by the Ambedkar principles. Nothing is there, nothing can be emancipate and liberate the Indian society. That is what Ambedkar. ఇవాళ కూడా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే, దళితుల్ని ఎవరైనా అంబేద్కర్ గురించి 2 మాటలు మాట్లాడరాని అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చాడు, అంబేద్కర్ ఇంకొకటి ఇచ్చాడు, అంబేద్కర్ మరొకటి ఇచ్చాడు. మొత్తం ఇచ్చిన విషయాలు మాత్రమే గుర్తుంటున్నాయి, కానీ అంబేద్కర్ తన జీవితంలో కోల్పోయిన విషయాలు అనేటటువంటి అసలే గుర్తులేదు. ఏం కోల్పోయాడు మీకోసం? ఇవాళ చాలా సందర్భాల లోపల చదువుకున్నటువంటి దళితుల్ని ఏదైనా కార్యక్రమం ఉన్నది రాని అంటే, ఇలా అన్న మా పాపది బర్త్డే ఉన్నది, ఇంకొక రోజు ఎప్పుడన్నా వీలు ఉంటే వస్తాం. ఇంకొక ఎవరైనా అడిగితే సాయంకాలం పాటు సిట్టింగ్ ఉన్నది, అది అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం, అబ్బా ఇంకొకసారి ఎప్పుడన్నా చూద్దాంలే అని. ఈ మొత్తం దేశం లోపల ఒకే ఒక జ్ఞానవంతుడిని ప్రపంచమంతా గుర్తించి తనని, తన బిడ్డల కోసం, తన భార్య కోసం
ప్రయోజనంగా పెట్టాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకాంక్షించకుండా నలుగురు పిల్లల్ని తిండి పెట్టలేక సంపూర్ణ ఒక పనికి మారినటువంటి మనిషి కూడా ప్రభుత్వ ఉద్యోగం లోపల దాసునిలాగా పనిచేసేటటువంటి మనిషి కూడా తన బిడ్డలకు చాలా గౌరవమైనటువంటి జీవితాన్ని వదులుతున్నటువంటి వ్యక్తులు. ఇంత విలువైనటువంటి జ్ఞానాన్ని అవపోసినటువంటి మనిషి తనని మార్కెట్లో అమ్ముకోవడానికి సిద్ధపడి ఉంటే ఈ దేశం లోపల ముఖేష్ అంబానీ యొక్క ఆర్థిక ఎదుగుదల చరిత్రని బద్దలు కొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్కెట్ చరిత్రను రాసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. Babasaheb Ambedkar emancipation is not related to a individual emancipation. It is the emancipation of the entire society. నలుగురు బిడ్డలకు తిండి పెట్టలేక పోగొట్టుకున్నాడు. మన అమ్మ రమాబాయిని ఆమె అనారోగ్యంలో పరిస్థితుల్లో కూడా నువ్వు ఒకవేళ మరణించినా సరే నీలాంటి మనుషులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు, నేను వాళ్ళని విముక్తం చేసుకుంటాను. సరిగ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ కమిట్మెంట్ అనే పదాని కంటే కూడా కాన్షియస్నెస్ అని అంటాం. అంటే నువ్వు ఎవరి పట్ల విలువనియ్యాలి, ఎవరి పట్ల నీ జీవితాన్ని త్యాగం చేయాలి, ఎవరి కోసం నీ సర్వస్వాన్ని అర్పించుకోవాలి అనేటటువంటి స్పృహ కలిగి ఉండటాన్ని జ్ఞానము కల్చరు అనేటటువంటి అర్థంలో ప్రవాహం. మాన్యవర్ కాంశీరామ్ తన రాజకీయ ప్రయాణంలో మహాయుద్ధం లోపల తన గ్రామానికి పక్క నుంచే సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు. అయ్యా, నువ్వు మహానాయకుడివి, భారతదేశ చరిత్రనంతా కూడా మొట్టమొదటిసారిగా తిరగరాసినటువంటి వ్యక్తివి, రాజకీయ రంగం లోపల ఇంత గొప్ప వ్యక్తిని కన్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లి మరణించింది, ఆమె దహన సంస్కారాలకు నువ్వు అటెండ్ కావాలి రా అని అంటే మాన్యవర్ కాంశీరామ్ ఏం చెప్పాడు అని అంటే, ఇంకా చనిపోయినటువంటి అమ్మలు కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళకు మరణం లేకుండా చేసేటటువంటి ఒక ప్రయత్నం కోసం నేను సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు నా తల్లి సైకిల్ యాత్రకు రాకపోయినా ఆగేది ఏమీ లేదు, కానీ సైకిల్ యాత్ర జరగకపోతే కోట్ల మంది అమ్మలు చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే నేను ఏమంటా ఉన్నానంటే, రక్తం కోసం పుట్టిన బిడ్డల కోసం జీవితాన్ని అర్పించాలని కోరుకుంటున్నటువంటి మీ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఈ దేశ చరిత్ర లోపల, ప్రపంచ చరిత్ర లోపల ఇప్పటి వరకు వేల సంవత్సరాల తర్వాత కూడా మిగిలిపోయి ఉన్నటువంటి మనుషులు ఎవరైతే తమ కుటుంబాలని త్యాగం చేసుకున్నారో, ఎవరైతే తమ కుటుంబాలకు తక్కువ ప్రయారిటీ ఇచ్చారో వాళ్ళు మాత్రమే నిలబడ్డారు. బుద్ధుడు రాజ్యాన్ని వదులుకున్నాడు, బిడ్డల్ని వదులుకున్నాడు, భార్యని వదులుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే బిడ్డలే ఎక్కర్లేదు, ఈ సమాజం అంతా మన బిడ్డలే అని అనుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురు పిల్లల్ని, భార్యని పోగొట్టుకున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. మాన్యవర్ కాంశీరాము తన తల్లిని అన్న వస్తే కూడా 50 రూపాయల ఛార్జీకి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. అప్పటికి మాన్యవర్ కాంశీరామ్ దగ్గర కోట్ల రూపాయల నిల్వలు ఉన్నాయి. 50 అంటే 50 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఇయ్యాల మన పరిస్థితి ఎట్టుంది అని అంటే, మన వాళ్ళు కూడా అన్నలకేమి ఇయ్యరు, కోట్ల రూపాయలు బామ్మార్దులకు ఇస్తారు. ఇంకా కొంతమంది బామ్మార్దులకు కూడా ఇయ్యరు, బినామీలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇన్ని వెసులుబాట్లు, ఇన్ని అవకాశాలున్నా వాటినన్నింటినీ తొలనాడి నిలబడ్డటువంటి మనుషులు మాత్రమే మనం ఊహించనంత విశ్వమానవుల రూపాలని ఆవిష్కరించుకుంటూ వచ్చారు. అందుకనే మిత్రులారా, మీడియాని ఎట్లా చూడాలి, తిండిని ఎట్లా చూడాలి, వేసుకునే డ్రెస్ ఎట్లా చూడాలి, ఆరాధించే తీరుని ఎట్లా చూడాలి, మనుషులకు గౌరవాలను ఎట్లా ఇవ్వాలి, మాట్లాడే తీరు ఎట్లా ఉండాలి, మన భాష పద్ధతులు ఎట్లా ఉండాలి, మన జీవితం ఎట్లా ఉండాలి, మొత్తంగా ఒక మనిషిని చూస్తే మహాజ్ఞాన సంపన్నుడు వీడు మాత్రమే ఈ సమాజాన్ని విముక్తం చేయగలుగుతాడు అనేటటువంటి ఒక గొప్ప దృష్టిని కల్పించే మనుషుల్లాగా ఉన్నారు. ఇది వదిలిపెట్టి సంపాదించిన డబ్బులంతా కూడా ఇటుకలకు, సిమెంట్కు, సున్నాలకు, ఇంటీరియర్ డెకరేషన్లకు. బుద్ధుడు మన ఇంట్లో ఒక అలంకారప్రాయమైనటువంటి మనిషి. సిగ్గులేదు మన బతుకులకు, సిగ్గులేని బతుకు. ఎందుకు లేదు అని అంటే, బుద్ధుడిని హాల్లో అలంకారప్రాయమైనటువంటి మనిషిని కాకుండా మొత్తం మానవ సమాజాన్ని విముక్తం చేసేటటువంటి జ్ఞానంగా నువ్వు చూడగలిగినాడు. ఏ విగ్రహాలు అక్కర్లేదు, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన, నీ పరిచర్య, నీ ప్రవర్తన, నీ జీవితమే ఒక పెద్ద విముక్తమే. ఇంకా అంతకంటే ఎందుకు?
ఈ పనిని చేయగలిగినాడు. ఈ పనిని చేయగలిగినాడు. మీ సమూహం లోపల అనేకమైనటువంటి కనపడతాయి. ఒక్కసారి డిఎస్సి రాసి టీచర్ అయితే మాదిగగూడెం నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఒక్కసారి జూనియర్ అసిస్టెంట్ అయి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే దున్నపురం తినడం బంద్ పెడతా ఉంటారు. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్ర లోపల తినకూడదన్న ఆహారాన్ని తింటామని నీకు దమ్ముంటే రారా చూసుకుందామని సవాల్ విసిరినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశం లోపలనే ఎవ్వరూ చూడాలి. సాంబయ్య గారు వ్యాసం రాస్తారు. మేము నడిపినటువంటి ఉద్యమం మీద సాంబయ్య గారు వ్యాసం రాస్తారు. మొత్తం దేశం లోపలనే ఇట్లాంటి మూమెంట్ తీసుకొని వచ్చాం. నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే ప్రతి చిన్నదైనటువంటి అనుకున్నటువంటి విషయాన్ని చాలా జ్ఞానమైనటువంటి లోతుల నుంచి విశ్లేషణ చేసి ఆ జ్ఞానం నుంచి ఉన్న వ్యవస్థని బద్దలుకొట్టడానికి, ధ్వంసం చేయడానికి ఒక శారీరక స్పృహ కాకుండా మానసికమైనటువంటి స్పృహని అలవర్చుకోవటమే అంబేద్కర్ సాంస్కృతిక విప్లవం. అంబేద్కర్ సాంస్కృతిక విప్లవం ఇప్పుడు ఈ దేశం లోపల యుద్ధం జరుగుతూ ఉంది. ఒకటి బ్రాహ్మణిజానికి యుద్ధం బ్రాహ్మణిజానికి అంబేద్కరిజానికి ఈ రెండు వాదాలకు మధ్యన యుద్ధం జరుగుతుంది. మనం ఇంకా 70% మంది బ్రాహ్మణిజం లోపల బలియాలాగా, బ్రాహ్మణ్స్ లాగా, బానిసల్లాగా, చెంచాలాగా కొనసాగుతున్నాం. ఈ చెంచా యుగాన్ని ధ్వంసం చేసేటటువంటి ఒక కొత్త అంబేద్కర్ వాదం వైపు ప్రయాణం చేసేటటువంటి దాంట్లో స్వారో చేస్తున్నటువంటి ప్రయత్నం నిజమైనటువంటి స్పృహనీయకం. గివింగ్ ఏ రియల్ కాన్షియస్నెస్. ఈ రియల్ కాన్షియస్నెస్ ని స్వారోలో వాళ్ళు కూడా తీసుకోవాలి. స్వారోకు బయట ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఈ మొత్తం భారతీయ సమాజాన్ని కూడా అంబేద్కర్ కల్చరల్ మార్గం లోపల విముక్తం చేయాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు జై భీమ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.